ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తోంది. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా ఎంఓఏలు కుదుర్చుకున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గూగుల్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైందని, అందులో భాగంగానే కొన్ని లక్షల మందికి అక్కడ ఉపాధి దక్కబోతుంది అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా గూగుల్ సంస్థ ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతుంది, దాని ద్వారా ఎంతమందికి ఉపాధి అవకాశాలు దక్కేటువంటి అవకాశం ఉందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది. అందులో భాగంగానే ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓఏలు కుదుర్చుకొని ఇప్పటికే పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. మరికొన్ని కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతూ ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైందని, దాని ద్వారా కొన్ని లక్షల మందికి అక్కడ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద ఏమంటారు సార్? రీబిల్డ్ ఆంధ్రప్రదేశ్. గతంలో ఏంటంటే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. సార్ ఇది రీబిల్డ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, పునరుత్తేజం, పునర్వైభవం. మొన్న మహానాడులో కూడా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత పాలకుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా వెనకబడిపోయింది, నాశనం అయిపోయింది, కాబట్టి రాష్ట్ర పునర్నిర్మాణాన్ని చేయాలి అనేటువంటి ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. విధ్వంసం నుంచి వికాసం వైపు అంటూ ఇవాళ స్వర్ణాంధ్ర 2047 సార్ స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకున్నారు. 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మారాలి. తలసరి ఆదాయం 55 లక్షల రూపాయలు ఉండాలి. ప్రతి సంవత్సరం 15% గ్రోత్ రేటు సాధించాలి. వాళ్ళు మేనిఫెస్టో హామీ 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. అంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. మొదటి సంవత్సరం ఇప్పుడు అవుతుంది. ఈ మొదటి సంవత్సరంలోనే వాళ్ళు మరి ఒక 8 లక్షల కోట్ల పెట్టుబడులతో ఎంఓయూ చేసుకున్నారు. నీకు జనరల్గా ఎంఓయూలకి ఒక 49% గ్రౌండ్ అవుతాయి సార్. ఇప్పుడు 8 లక్షల కోట్ల పెట్టుబడుల్లో ఇవాళ 4 లక్షల కోట్ల పెట్టుబడులు ఖాయం. అంటే 4 లక్షల మందికి ఉద్యోగాలు మొదటి సంవత్సరం వాళ్ళు రీచ్ అయ్యారు. రీచ్ అయినట్టే. మనం చూసినట్లయితే ప్రధాని మోడీయే నీకు ఆంధ్రప్రదేశ్ 2 సార్లు వచ్చారు. విశాఖపట్నంలో 2 లక్షల కోట్లతో అక్కడ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా, ఎన్టీపీసీ అక్కడ 1,65,000 కోట్లతో అక్కడ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్స్ పెడతారు. దానికి శంకుస్థాపన, భూమి పూజ చేశారు. అమరావతిలో మొన్న చూశారు మీరు 1,00,000 కోట్లతో అక్కడ మళ్ళీ శంకుస్థాపన, అక్కడ భూమి పూజ, ఏది రీస్టార్ట్ అమరావతి అన్నారు. క్యాపిటల్ పనులు ప్రారంభమయ్యాయి ఇక్కడ అమరావతిలో. వాళ్ళు కూడా ఒక టర్మ్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోడ్లు, సీడ్ యాక్సెస్ రోడ్లు, లేకపోతే ఒక 3,520 కిలోమీటర్లు ఆ ట్రంక్ రోడ్లు, ఇవన్నీ కూడా 1 ఇయర్లో కంప్లీట్ చేయాలని, 1.5 ఇయర్లో. ఆ ఐకాన్ టవర్స్తో సహా ఏది ఆ పర్మనెంట్ సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ, ఇవన్నీ కూడా నీకు 3.5 ఇయర్స్లో కంప్లీట్ చేయాలని. అమరావతి ఆ రైల్వే లైన్ కూడా ఏది ఆ నంబూరు నుంచి ఎర్రుబాలెం రైల్వే లైన్, అదొక 3,000 కోట్లతో నీకు అది కూడా అయిపోతున్న పరిస్థితుల్లో ఇవాళ ఒక 3 ఇయర్స్ పెట్టుకున్నారు వాళ్ళు టార్గెట్. దాంతోపాటు ఇప్పుడు మీరు చెప్పింది ఏది గూగుల్ క్లౌడ్ ఒప్పందం. ఇప్పుడు అదేంటి, కొన్ని లక్షల మందికి దాని ద్వారా ఉపాధి వస్తుందని లోకేష్ ఆ మధ్య అమెరికా పర్యటనకు వెళ్ళారు. అదేంటి, అక్కడ ఐటీ సినర్జీ సర్వ్ అని అక్కడ పెట్టుకున్నారు. 25 దేశాలకు చెందినటువంటి 2,500 మంది ప్రతినిధులతో లోకేష్ ఆ 3 రోజులు అక్కడ సమావేశాలు జరిపారు. దాంట్లో వీళ్ళు ఒకళ్ళు ఏది గూగుల్తో కలిశాడు, లేకపోతే మైక్రోసాఫ్ట్ వాళ్ళతో కలిశారు. అటు ఎవరు, నాదెళ్ల సత్య జస్ట్ ఒక మెయిల్ పెట్టాడంట లోకేష్ ఎవరికి, నాదెళ్ల సత్యకి. వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారు.
అంటే ఇప్పుడు అక్కడ మనం చూసాం, అటు యాపిల్ వాళ్ళతో మాట్లాడాడు, లేకపోతే ఇటు సుందర్ పిచ్చే, లేకపోతే సుబ్రహ్మణ్యం ఎవరు ప్రియా సుబ్రహ్మణ్యంతో మాట్లాడారు. అసలు అమరావతిలో పెట్టుబడులు పెట్టండి అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారు అందరినీ అంటే పారిశ్రామికవేత్తల్ని పరిశ్రమలను కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ మేరకే ఎన్నో పరిశ్రమలు కూడా ఇప్పుడు అమరావతి చుట్టుపక్కల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఏ సంస్థలు రాబోతున్నాయి ప్రధానంగా అంటే ఏం చెప్తారు సార్? మొత్తం అటు ప్రభుత్వ రంగ సంస్థలు, ఇటు ప్రైవేటు సంస్థలు, ఏది ఒక 135 సంస్థలకి గతంలో అక్కడ భూములు ఇచ్చారు సార్. ఆ భూములన్నీ కూడా ఇవాళ మళ్ళీ వాళ్ళకి పంపించారు నోటీసులు, మీరు పెడతారా లేదు ఆ భూములు హ్యాండ్ ఓవర్ చేస్తారా. దగ్గర ఒక 40 సంస్థలు పనులు ముమ్మరం చేశాయి. ఏది జంగిల్ క్లియరెన్సు, పునాదులు, ఇవన్నీ కూడా అటు ప్రభుత్వ రంగ సంస్థలే కాదు, ఇప్పుడు మీరన్న ప్రైవేట్ సంస్థలు. ఇక్కడ మనం చూసాం, అటు విద్యారంగంలో, వైద్య రంగంలో యూనివర్సిటీలన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏది ఏ యూనివర్సిటీ కూడా ఒకటి అక్కడ నెలకొల్పుతున్నారు. ఇప్పుడు అమరావతిని ఇవాళ క్వాంటమ్ వ్యాలీగా మార్చాలని. ఇప్పుడు నిన్న కూడా ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ సిఐఐ ఆ ప్రతినిధులతో కూడా నిన్న డిస్కషన్లో కూడా ఇదే వచ్చింది. ఏది చంద్రబాబే ఒక బ్రాండ్, ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ అంబాసిడర్ నేనే. ఇప్పుడు యాపిల్కి బ్రాండ్ అంబాసిడర్స్ ఎలా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి నేనే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా. అంటే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాబు, ఓకే, ఎల్ ఫర్ లోకేష్, పి ఫర్ పవన్ కళ్యాణ్, ఎం ఫర్ మోడీ. ఎందుకంటే ఇవాళ ఆయన ఒక పట్టుదల పడితే, ఒక పంతం పడితే ఆయన నెరవేరుస్తాడు. ఇప్పుడు పారిశ్రామికవేత్తలకే కావాల్సినన్ని వెసులుబాట్లు అయినా కల్పిస్తాడు. అంటే కంపెనీలను చంద్రబాబు అప్రోచ్ అయ్యే విధానం, పారిశ్రామికవేత్తల్ని కన్విన్స్ చేసే విధానం, ఆయన స్టైల్, ఆయన మార్క్ నీకు వేరుగా ఉంటుంది. మనం చూసాం ఐఎస్బి, హైదరాబాద్కి ఎలా తీసుకొచ్చాడు ఐఎస్బి, అదొక కథ. ఐఎస్బి పెట్టడం కోసం అప్పట్లో ఉన్నటువంటి ఆ కార్పొరేట్ శక్తులందరూ కూడా ఒక 9 మంది సభ్యుల కమిటీ దేశం మొత్తం తిరిగింది. చెన్నై వెళ్ళారు, అక్కడ బెంగళూరు వెళ్ళారు, ముంబై వెళ్ళారు. అన్ని చోట్ల చూస్తే వాళ్ళంతా ఏంటి, కొన్ని లంచాలు అడగటం, మరి వాళ్ళని వెయిటింగ్ పెట్టడం. ముఖ్యమంత్రిని కలవటానికి ఆ కమిటీ వస్తే కనీసం 7-8 గంటల వాళ్ళని నిరీక్షణ. అదే మరి చంద్రబాబుని కలవటానికి హైదరాబాద్ వస్తే ఈయన అసలు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి మంత్రులను ఎయిర్పోర్ట్ పంపటం, ఈయనే గేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని వెల్కమ్ చేసుకోవడం, ఈయనే బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి వడ్డించటం. మీకేం కావాలి, తమిళనాడు వాళ్ళు ఎంత ఇస్తామన్నారు, దానికన్నా ఒకటి ఎక్కువ ఇస్తా అని ఇవాళ మరి ఇక్కడ ఐఎస్బి పెట్టారు ఇక్కడ హైదరాబాద్లో. అదొకటే కాదు, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా అదే కదా. బిల్ గేట్స్ అపాయింట్మెంట్ అడిగితే నేను అసలు రాజకీయ నాయకులు కలవనన్నాడు. అట్లాంటిది నాకు 5 నిమిషాలు చాలు అంటే కాక్టైల్ పార్టీ ఈవినింగ్ ముందు రమ్మన్నాడు. నేను దాన్ని కాదు, మీరు నాకు 5 minutes అపాయింట్మెంట్ ఇవ్వండి అంటే, మరి అప్పట్లో ఏది 25 ఏళ్ల క్రితం నీకు ఆయన దగ్గర ల్యాప్టాప్తో ప్రజెంటేషన్, 5 నిమిషాలు అన్నది 15 గంట అన్నది కాస్త నీకు 1.5 గంట నడిచింది. మైక్రోసాఫ్ట్ అమెరికా దాటి బయటకు వస్తే ఆసియాలో మీ బేస్ పెడితే హైదరాబాద్లో పెట్టండి అని ఈయన అడగటం, ఇంకా వదలకుండా మళ్ళీ న్యూయార్క్ తర్వాత నెక్స్ట్ ఇయర్ వెళ్ళడం, అక్కడ అసలు ఖాళీ నడకన ఫైళ్ళు పట్టుకుని మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి ఆయన వెళ్ళడం. అంటే అతను పంతం పడితే వదలడు. ఏం జరిగింది, మైక్రోసాఫ్ట్ ఇప్పుడు హైదరాబాద్లోకి వచ్చింది. ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఆయన ఏంటి, మీ దగ్గర భూతం ఉందండి, ఇప్పుడు మిమ్మల్ని చూసి మేము వచ్చామనుకోండి మళ్ళీ భూతం మళ్ళీ పైకి లెగిస్తే అన్నారంట. ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం, మీరు రండి అని ఈయన పారిశ్రామికవేత్తల్ని కన్విన్స్ చేసి ఆ లులుని తరిమేశాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అదే లులుని మళ్ళీ పట్టుకొచ్చారు. ఏది ఇవాళ 3 లులులు పెట్టడానికి ఆయన ముందుకు వచ్చాడు. అలీ ఎవరు, ఎక్కడ, అటు విశాఖపట్నంలో, అమరావతిలో, తర్వాత తిరుపతిలో 3 లులులు అనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ని తరిమేశాడు, తెలంగాణలో పెట్టుకున్నారు. అదేమంటే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళది పొల్యూషను, మేమే బొమ్మన్నామని చెప్తాడు. ఏం జరిగింది, 10,000 కోట్లు ఇవాళ తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్, 10,000 మందికి మహబూబ్ నగర్లో ఉపాధి. జాకీని తరిమేశారు. అనంతపురం నుంచి వాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అని 45 కోట్లు అతను అడిగాడు, వాళ్ళు వచ్చి ములుగులో పెట్టుకున్నారు. అంటే పారిశ్రామికవేత్తలని వాటాల కోసం బెదిరించి తరిమేశారు. కియా ఇండస్ట్రీనే బెదిరించారు. ఎవరు, గోరంట్ల మాధవ్. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కోసం, క్యాంటీన్ల కోసం,
వాళ్ళని వేధింపులకు గురి చేస్తే కియా ఏం చేశారు, ఆ 13 యాక్సిలరీ ఇండస్ట్రీస్ బెంగళూరులో పెట్టేసుకున్నారు. ఇప్పుడు అదృష్టం, ఇప్పుడు ఏంటి, నీకు ఆర్సిలార్ మెటల్ స్టీల్ కంపెనీ నీకు అనకాపల్లి వస్తుంది, అవును, అది 1,65,000 కోట్లు అనమాట. ఏది ఆర్సిలార్ మెటల్. అసలు పోనీ విశాఖ స్టీల్ ప్లాంట్ దాన్ని ఏమైనా వదిలేశాడా? దాని ప్రైవేటీకరణ ఆపడమే కాదు, నీకు ప్రభుత్వం నుంచి 13,000 కోట్లు దానికి తెచ్చారు. ఏది స్టీల్ ప్లాంట్. నిన్న కూడా ఢిల్లీలో మాట్లాడుతూ ఇంకో 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన అన్నారు. జిందాల్ రేపు 12వ తారీఖు లోపు నీకు కడపలో కొబ్బరికాయ కొడతాం స్టీల్ ప్లాంటు, మరి 9,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ 4,500 కోట్లతో నీకు 2 yearsలో కంప్లీట్ చేస్తామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అదే అనేది. జిందాల్ తరివేశారు, ఎవరు వస్తారు, కుమారం మంగళం బిర్లా తరివేశారు అని చెప్పి నిన్న కూడా ప్రెస్ మీట్లో అన్నాడు. మరి ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడు జిందాల్ ఇంకో 10 రోజుల్లో కడపలో స్టీల్ ప్లాంట్ కొబ్బరికాయ కొడుతున్నారంటే 1 year 2 yearsలో అది కంప్లీట్ చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తాడు? బీపీసీఎల్ వస్తుంది, అది 1,50,000 కోట్లు. నీకేంటి ఒకవైపు ఏమో మచిలీపట్నం పోర్టు, బందర్ పోర్టు కంప్లీట్ అయిపోతుంది. మొత్తం అసలు ఒక పోర్టుల స్టేట్గా ఆంధ్రప్రదేశ్ని మార్చాలనుకుంటున్నారు. ఇప్పుడు కృష్ణపట్నం సిటీ ఒకటి ఏర్పడిపోయింది సార్, క్రిస్ సిటీ అనమాట. నీకు అక్కడ కొప్పర్తిని ఒక నోడుగా డెవలప్ చేస్తున్నారు, ఓర్వకల్లుని ఒక నోడుగా డెవలప్ చేస్తున్నారు. ఈ రెండింటికే నీకు 5-6 వేల కోట్లు ఇచ్చారు ప్రధాని మోడీ. నీకు గతంలో 2 ఇండస్ట్రియల్ క్యారిడార్సే, విసిఐసి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్, బీసీఐసి బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్. ఇప్పుడు ఈ రెండింటికి అదనంగా ఈసారి ఇంకో ఇండస్ట్రియల్ క్యారిడార్ వచ్చింది, హెచ్బిఐసి. అంటే ఏంటి, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్. ఓకే, ఇటు హైదరాబాదు, ఇటు తర్వాత బెంగళూరు, తర్వాత ఇక్కడ రాయలసీమ, అటు చెన్నై. వీటన్నిటికీ వాళ్ళ రాయలసీమ 4 జిల్లాలు నీకు మరి హాట్ పాయింట్లో ఉండేసరికి రాజ్నాథ్ సింగ్ని నిన్న కూడా పోయి అడిగారు సార్, ఏంటి మొత్తం డిఫెన్స్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ మా దగ్గర ఏమి లేవు. ఇప్పుడు హైదరాబాద్లో అనేక రక్షణ సంబంధమైన శాఖలు ఉంటాయి, డిఆర్డిఓ మనం చూసాం మొత్తం అంతా. మరి ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా పెట్టాలి మీరు అని అడిగితే అటు హిందూపూర్లో, అనంతపురం జిల్లాలో, కడప, కర్నూలు డిఫెన్స్ మొత్తం అక్కడ ఇవాళ కొత్త కొత్త సంస్థలు వస్తున్నాయి. మొన్న మోడీ కూడా శంకుస్థాపన చేశారు, నాగాయలంక 1,500 కోట్లతో నీకు మిసైల్ పరిశోధన కేంద్రం, క్షిపణి పరిశోధన కేంద్రం అక్కడికి వస్తుంది. అటు శ్రీహరికోట ఇవాళ మనకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక మంత్రి మొన్న ఏదో అన్నాడంట, ఏమని, చంద్రబాబు ఏంటి ఇట్లా మా దగ్గర ఉన్న హాల్ ఎత్తుకుపోతున్నాడు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆపరేషన్స్ అక్కడ పెట్టమంటున్నాడంట. ఆయన లాంటి సీనియర్ నాయకుడు అలా అంటాడని నేను అనుకోనంటూనే ఆయన ఒక బండ పడేశాడు. దానిపైన నిన్న కూడా క్లారిటీ ఇచ్చారు మహానాడులో చంద్రబాబు. నేను కర్ణాటక నుంచి దాన్ని తరలించమని నేను అడగలేదు, నేను రక్షణ శాఖ మంత్రిని కలిసిన మాట వాస్తవం. రాజ్నాథ్ సింగ్ని ఏమన్నాను, అక్కడ ఏదైనా ఎక్స్టెన్షన్స్ కనుకుంటే వాటికి మాకు ఆంధ్రప్రదేశ్కి ప్రయారిటీ ఇవ్వండి, బెంగళూరుకు కోతవేటు దూరంలోనే ఉంది, ఇవాళ మరి అక్కడ ఓర్వకల్లు, కొప్పర్తి ఇవన్నీ అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి రక్షణ సంబంధమైనటువంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పమని నేను అడిగాను. దానికి ఆయన సుముఖంగా ఉన్నారు. గ్రీన్ హబ్ దగ్గర దగ్గర ఒక 23,000 కోట్లు అడిగారు రాయలసీమలో ఇవాళ గ్రీన్ హబ్. అంటే వీళ్ళకి రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్సే ఒక 10 లక్షల మందికి ఉపాధి కల్పించేటట్టుగా ఒక 10 లక్షల కోట్లతో ఇవాళ వాళ్ళు పెట్టుకున్నారు టార్గెట్. ఒక అద్భుతమైన ఒక 20 పాలసీలు ఇచ్చారు, ఇండస్ట్రియల్ పాలసీ, ఎలక్ట్రానిక్స్ పాలసీ, ఐటీ పాలసీ, ఇలాంటి పాలసీలు ఒక 20 పాలసీలు ఇచ్చారు. అంటే గతంలో ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలని ఈయన పిలిపించాడు. ఇప్పుడేంటి, ప్రతి ఇంటికి ఒక ఐటీ నిపుణుడు ఉండాలని పిలిపించారు సార్. ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా ఒక ఏది ఎంటర్ప్రెన్యూర్ రావాలి, ప్రతి ఇంటిలో ఒక పరిశ్రమ నెలకొల్పేటట్టుగా యువత ఎదగాలి అంటూ ఒక స్పష్టమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకెళ్తున్నారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.